హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ శివ. ఈరోజు మనం గుంటూరు అప్డేట్స్ చెప్పబోతున్నాం. గుంటూరులో మార్కెట్ ఎలా ఉంది. ఈ వీడియో తీయడానికి కొద్దిగా 10 నిమిషాలు లేట్ అవుతున్నది. వీడియో అప్లోడ్ చేయడానికి ఎంత టైం అవుతుందో నాకు కొత్త తెలియదు. ఈరోజు మాత్రం శుక్రవారం వచ్చేసి గుంటూరు మిర్చి యార్డ్లో చాలా స్లోగా నడుస్తుంది మార్కెట్. అంత కొనేవాళ్ళు కూడా ఎవరు లేరు, జనాలు కోత. రేపు సండే వెళ్ళిండి, రేపు సాటర్డే వెళ్ళిండి సండే. అందువల్ల ఈరోజు శుక్రవారం కదా, బేరాలు కూడా ఎవరు పెట్టరు శుక్రవారం అని. మన మిర్చి యార్డ్లో ఉన్నవి ఇప్పుడు చాలా తక్కువ కాయలు. ఈరోజు మాత్రం శాంపిల్స్ వచ్చేసి 10,000 బస్తాలు ఏమో వచ్చాయి. బయట నుంచి వచ్చిన బస్తాలు అయితే ఒక 11,000 ఏమో బస్తాలు వచ్చాయి. మనం గుంటూరు మొత్తం తిరిగి రేట్లు ఎలా పడుతున్నవి, ఎలా ఉన్నవి తెలుసుకుందామని వెళ్ళాను. కర్నూలు డీడీలు చూశాను, అవి మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నవి. ఈ 10,000 నుంచి మీడియంలు అయితే, బెస్ట్లు అయితే 13,500 పడుతున్నాయి కర్నూలు డీడీలు. దేవనూరు డీలక్స్లు అయితే మీడియంలు అయితే 10,000 పడుతున్నవి, బెస్ట్లు అయితే 12,500 పడుతున్నవి. మళ్ళీ సూపర్ డీలక్స్ అయితే 13,500 పడుతున్నవి. బిఎఫ్లు సిఎఫ్లు చాలా బాగా అడుగుతున్నారు, అవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటక తేజ అంట, అది కూడా చాలామంది అడుగుతున్నారు. మా కొట్లో అయితే ఈరోజు వచ్చేసి బస్తాలు చాలా తక్కువగా, అసలు బస్తాలే పెట్టలేదు మా కొట్లో ఈరోజు. ఇంకోటి వచ్చేసి 102 అంట, అది కోత 108 కాయ, అది చాలా తక్కువగా అడుగుతున్నారు. అది కోత 10,000 నుంచి 13,500 దాకా నడుస్తుంది మార్కెట్. మీడియంలు అయితేమి, మీడియం బెస్ట్లు అయితేమి 8,000 9,000, బెస్ట్లు అయితే 13,500 నడుస్తున్నవి. 341 మీడియంలు అయితే 10,000 నడుస్తున్నవి, బెస్ట్లు అయితే 11,000 నడుస్తున్నవి. ఒరిజినల్ కలర్, మళ్ళీ ఒరిజినల్ ఫుల్ కలర్ ఉంటే 13,500 దాకా నడుస్తున్నవి. అయినా సూపర్ డీలక్స్లు అయితే 13,500. బంగారం మీడియంలో అయితే 10,000, బెస్ట్లు అయితే 11,500 12,500, సూపర్ డీలక్స్ అయితే 13,500 నడుస్తున్నవి మార్కెట్లో. ఇంకా ఏమేమి ఉన్నాయంటే సిన్నెంటా బ్యాడీ కొత్త బెస్ట్లు అయితే 10,000, బెస్ట్లు అయితే మీడియంలు అయితే 10,000, బెస్ట్లు అయితే 11,000. ఇంకా సూపర్ డీలక్స్ అయితే 13,500 పడుతున్నవి. ఫుల్ కలర్ ఉండాలండి, ఏదైనా ఫుల్ కలర్ ఉంటేనే ఆ రేటు పడేది. తర్వాత 633, అసలు ఈ కాయ చాలా డిమాండ్ ఉంది. ఈ కాయకి మార్కెట్లో కూడా చాలా డిమాండ్ ఉంది, అయితే కాయలు తక్కువగా ఉన్నాయి. అయితే అసలు ఇవ్వనుకుంటా మార్కెట్లో. క్లాసిక్ అండి, ఇది మాత్రం వచ్చేసి ఎంత పడుతున్నాయి అంటే 9,500, 10,500, 11,000 పడుతున్నవండి. ఈ బెస్ట్లు అయితే 13,000 దాకా పడుతున్నాయని. ఏ కాయ అయినా బెస్ట్లు అయితే 13,000 దాకా పడతాయండి. తర్వాత ఎల్లో గోల్డ్ అనేది అసలు ఇత్తనం అనేది కాని రావట్లేదు, అసలు ఎక్కడ లేదు. మన ఏపీలో చాలా తక్కువగా వేశారు. పోయినసారి అయితే వేశారు అనుకుంటా చాలా బాగా ఎల్లో గోల్డ్. ఇప్పుడైతే పుష్పావు కొద్ది తగ్గిపోయేది, తెలంగాణ సీడ్ అది. లాస్ట్ ఇయర్ అయితే వేశారు ఎర్రగొండపాలెం సైడు అటు వాళ్ళు. ఇప్పుడైతే సినింటా బాగా వేస్తున్నారు. మళ్ళీ రవి వాడిది 311 ఏదో ఉన్నది, ఆ కాయ మాత్రం బాగా వేస్తున్నారు. అవి రేట్లు బాగానే ఉంటాయి, దిగుబడి కూడా బాగా వస్తాయి రైతులకి. స్టాండర్డ్ మార్కెట్ అండి, 13,500, 14,000 అంతే. ఇంకా టాప్ రేట్ అయితే ఇంకేం లేదు. 13,500 పడాక గిలగిల కొట్టుకొని వస్తున్నారు వాళ్ళు. కొత్త బేరగాళ్ళు మాత్రం చాలా తక్కువగా, వాళ్ళకి అవసరం ఉంటేనే అడుగుతారు, అవసరం లేకపోతే అసలు అడగట్లేదు, వచ్చి చూడట్లేదు. 341 అయితే 2 days బ్యాక్ అసలు ఎవరు చూడలేదు, నిన్నైతే చాలామంది అడిగారంట అది 341. నచ్చితే సబ్స్క్రైబ్ మరియు సపోర్ట్ చేయండి, ఇంకా లైవ్ అప్డేట్స్ ఇస్తాం. ఓకేనా గాయస్.